ఫ్రెండ్స్, రైల్వే ఎన్టీపీసీ అంటే గ్రాడ్యుయేట్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ డేట్స్ అయితే ఆల్రెడీ వచ్చేసినాయి మనకు. అంటే ఎగ్జామ్ డేట్లలో కొంచెం స్లైట్ చేంజ్ అయితే రావడమే జరిగింది ఫ్రెండ్స్. సో ఎగ్జామ్స్ అనేవి జూన్ 5th నుంచి జూన్ 24th వరకు ఉండేటటువంటి అవకాశం అయితే ఉన్నది. సో గతంలో జూన్ 23 అని చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్. అదేవిధంగా ఈ ఎగ్జామ్ని 1,21,00,000 మంది ఎగ్జామ్ అయితే రాయబోతున్నారు. అదేవిధంగా నిన్న రాత్రే మనకు సిటీ అండ్ డేట్ ఆఫ్ ఎగ్జామ్, ఇక్కడ మనం ఏ సిటీలో ఎగ్జామ్ రాయబోతున్నాం, దాని తర్వాత ఎగ్జామ్ అనేది మనకు ఏ టైంలో ఏ షిఫ్ట్లో ఉండబోతుందో కూడా ఇవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్. సో దానికి సంబంధించినటువంటి లింక్ నేను వీడియో డిస్క్రిప్షన్లో అయితే మీకైతే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో దాని ద్వారా అయితే మీరైతే వెళ్ళండి ఫ్రెండ్స్. అదేవిధంగా మనం ఏదైతే సిటీకి అంటే సిటీ అనేది మనకు తెలిసిన వెంటనే ఇమీడియట్గా మీరు ఏం చేయాలంటే అసలు ఆ విలేజ్కి ఎట్లా వెళ్ళాలి, బస్సులో పోతారా లేకుంటే ట్రైన్లో పోతారా, టికెట్స్ అయితే ముందే బుక్ చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. ఎట్టి పరిస్థితులలో మనం ఎన్నో రోజుల నుంచి చాలా సీరియస్గా ప్రిపేర్ అయినాం. సో ఎగ్జామ్కి ఎట్టి పరిస్థితులలో లేట్ పోవద్దు, ఎగ్జామ్ మిస్ కావద్దు. సో చూసుకోండి అక్కడ ఉండాలనా లేకుంటే మీరు ట్రావెల్ చేసి ఎగ్జామ్ రాయగలుగుతారా ఆలోచన చేసుకుని అయితే ఉండండి ఫ్రెండ్స్. అదేవిధంగా ఈ కాల్ లెటర్స్ అనేవి 4 days ముందే డౌన్లోడ్ అయితే అంట ఫ్రెండ్స్. సో వాటి కోసం అయితే వెయిట్ చేయండి. అదేవిధంగా ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మనం ఒరిజినల్ ఆధార్ కార్డ్ అయితే తీసుకొని వెళ్లాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది ఫ్రెండ్స్. ఒరిజినల్ ఆధార్ కార్డు, ఫోటో అయితే తీసుకెళ్ళండి. ఫోటో గురించి అయితే తెలియజేయలే కానీ ఒరిజినల్ ఆధార్ కార్డ్ అయితే తీసుకొని వెళ్లాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. సో మనం ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి ఈ రైల్వే ఎగ్జామ్ డేట్స్ అనేవి వచ్చేసినాయి. 1,21,00,000 మంది రాస్తున్నారు. పోస్టులు చూస్తే దరిదాపులో 8,000 పైనే ఉంటాయి, 8,000 పైచిలుకు పోస్టులు ఉన్నాయి. సో మీరు చూసుకుంటే కాంపిటీషన్ అనేది హెవీ కాంపిటీషన్ అని చెప్పుకోవచ్చు. అందుకనే ఎక్కడ సమయం వృధా చేయకుండా సిన్సియర్గా చదవండి. సో ఇప్పుడున్నటువంటి ఈ సమయంలో అంటే ఎగ్జామ్ డేట్స్ ఆల్రెడీ వచ్చేసినాయి కాబట్టి కొన్ని సెలెక్టెడ్ టాపిక్స్ మాత్రమే చదవండి ఫ్రెండ్స్. అన్నిటిని చదవాలని చెప్పేసి టార్గెట్ పెట్టుకోకూరి. ఒకవేళ చదవాల్సింది ఎక్కువగా ఉంటే దాంట్లో ఏవి ఇంపార్టెంట్ సో వాటి మీద ఫోకస్ చేయండి. ముఖ్యంగా నోబెల్ ప్రైజులు కానీ, ఇంపార్టెంట్ సమ్మిట్స్ కానీ, దాని తర్వాత కొన్ని ఇంపార్టెంట్ ఏరియాస్ మీదనే ఫోకస్ చేయండి. సో నైట్ నేను ఒక వీడియో అయితే మీకైతే షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఏవిటి అంటే ఎగ్జామ్ దగ్గరకు వచ్చింది కాబట్టి వేటి మీద ఫోకస్ చేస్తే బాగుంటుంది అనేటటువంటి ఒక వీడియోని అయితే మీకైతే షేర్ అయితే చేద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. దాని తర్వాత ఇప్పుడున్నటువంటి సమయంలో మ్యాక్సిమం రివిజన్కే అంటే 90% రివిజన్కే టైం కేటాయించండి. ఒక 10% ఏమైనా ఉంటే కొత్త టాపిక్స్ చదివితే వాటి మీద ఫోకస్ అయితే చేయండి ఫ్రెండ్స్. అవి కూడా ఇంపార్టెంట్, అనవసరమైనటువంటి ఏది చదివినా కానీ ఇప్పుడంతా మనకు గడువు తక్కువనే ఉన్నది కాబట్టి కొంచెం కష్టం అవుతుంది. సో మ్యాక్సిమం రివిజన్కే సమయం అయితే కేటాయించండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో మన యూట్యూబ్ ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.